సామెతలు 22:6 6వ సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రేంగల తండ్రి, కొద్ది మాటలు నాకేం తెలీదు, మరి ప్రభువా పైనుండి సహాయం దయచేయండి, కృపనివ్వండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. కొన్నిసార్లు మీటింగ్లు ఎక్కువైతే కూడా కష్టమవుతుంది. పొద్దున 3 గంటల సేపు 4 గంటల సేపు కూర్చున్నారు, మళ్ళీ మధ్యాహ్నం కూర్చున్నారు, సాయంత్రం కూర్చోవాలంటే నేను చెప్పేకి నాకే కుదరట్లేదు. ఈ మీటింగ్ లేకుంటే బాగుండు, పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. సరే, తప్పదు. చెప్పేకి మాకే ఎంత కష్టంగా ఉంటుంది, వినడానికి మీకు ఎంత కష్టమో. అయితే మనం ఓపిక చేసుకోవాలా. సరే, మా పాప ఏమనేందంటే, మీ చర్చెస్లో 45 నిమిషాలే కదమ్మా చెప్పేది అంటే, డాడీ మా కాలేజీకి వచ్చి కూర్చో తెలుస్తుంది నీకని. ఏమంటే పొద్దున్న 8 గంటలకు కూర్చోబెడితే సాయంత్రం 6 దాకా చెప్తారంట. ఏ క్లాస్ తీసుకున్నా 3 గంటలు ఉంటుందంట. ఎన్ని గంటలయా? 3 అవర్స్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ 3 అవర్స్ చెప్తారంట. కాబట్టి నిజంగా మనము చర్చిలో 3 గంటలు కూర్చొని వాక్యం ఒకటే కంటిన్యూ చెప్తే మనం ఉంటామా? అందరం వెళ్ళిపోతాం. సరే, అయితే మనం ఓపిక చేసుకోవాలా. ఇక్కడ మనకు బాలుడు అనే మాట ఉంది. అంటే ఇంకా ఒక మాట చెప్పాలంటే బాలికలు కూడా. ఇక్కడ బాలుడు ఉందంటే బాలికలు లేదని అర్థం కాదు, అంతేనండి. బాలికలకు కూడా కాదు ఈ మాట. చెప్పండి, ఈ మాట బాలికలకా కాదా? బాలికలకు బాలుడికి ఇద్దరికి బోత్. బైబిల్లో కొంతమంది బాలికలు, కొంతమంది బాలురు ఉన్నారు. చూద్దాం, చదవండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవాలి. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. బాలుడైన సమూయేలు చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం 2వ వచనం 3వ వచనం కూడా చదువుకుందాం. సరే, 2, 3. సిరియన్లు గుంపులుగా బయలుదేరి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెర తీసుకొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయించును. అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచు. అతను నా ఏళ్ళవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అని. 2, 3 చదవండి. 3 లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం చదవండి. 40వ వచనం. బాలుడు తర్వాత ఒక మాట 51, 52 చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులంటే తన హృదయంలో భద్రం చేసుకొని యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలున్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఈ ఒక చిన్నవాడు ఏవాడంట? ఒక చిన్నవాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం చదవండి. 13వ వచనం.
అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాడు. మీకు కొంతమంది చిన్నవారు కనిపించారు. చిన్నవాడైన సమూయేలు, చిన్నదైన ఇజ్రాయేలు చిన్నది, బాలుడైన యేసు, ఒక చిన్నవాడు రోదే అను చిన్నది. ఎంతమంది కనిపించారు మనకు? 5 వ్యక్తులు ఇక్కడ మనకు ఒక చిన్నపిల్లల విషయం మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు నేను ఒక చిన్న విషయం విన్నాను. ఏమిటంటే 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు వాళ్ళ జీవితమంతా ఉండబోయే స్వభావము వాళ్ళ డేటాలో లోడ్ అయిపోతుందంట. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు వాళ్ళ స్వభావం అనేది ఎలాంటి వాడవుతాడు అని చెప్పడానికి ఆ 3 ఇయర్స్లో ఆ పిల్లల మనస్సులో తల్లిదండ్రులు నేర్పించే విషయాలు చాలా గాఢంగా ముద్ర వేస్తాయంట. అదే వాళ్ళ జీవితం అంతా తర్వాత ఎక్కువ శాతము 90% ఈ 3 ఏళ్ల వయసు నుంచి 6 ఏళ్ల వరకు ఏ తల్లిదండ్రులు పిల్లలతో నేను అడిగితే ఆ ఏజ్లో ఏ పిల్లలైనా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. 3 years to 6 years పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. మా వాడు పెద్దవాడు, వాడు గచ్చిబౌలిలో ఉన్నాడండి, పాప కలకత్తాలో ఉందని చెప్పడానికి వీలు, అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి మా బిడ్డ అని చెప్పడానికి వీలు ఉండదు. మీ బిడ్డ మీ దగ్గరే ఉంటుంది ఆ 3 ఏళ్ళు. అయితే ఈ 3 ఏళ్లలో మీరు చూపించే ప్రవర్తన, మీ నడవడిని బట్టి పిల్లల స్వభావము ప్రింట్ అయిపోతుంది. నాకు తెలిసి మన పిల్లలు చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని పాడు చేయడానికి సైతాను అన్నీ సిద్ధం చేసి పెట్టేశాడు. టీవీ సిద్ధం చేశాడు, సెల్ సిద్ధం చేశాడు. స్కూల్కి వెళ్తానే స్కూల్లో లోకస్తుల పిల్లలందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. వాళ్ళకి దేవుని వాతావరణము మ్యాక్సిమం దూరం అయ్యేట్లుగా శత్రువు అన్ని ఏర్పాట్లు చేసి పెడతాడు. మనమే ఏడుస్తూ ఉంటే ఫస్ట్ అన్నం తినబెట్టడానికి చిన్న సెల్ ఇస్తాం. ఇంకా అది వానికి జీవితానికి అది ప్రధానమైన భాగం అయిపోతుంది. బాడీలో సెల్ ఫోన్లో చిప్ ఎట్లనో బ్రెయిన్లో సెల్ అట్లా అయిపోయింది. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఒక కోణం అని చెప్పడానికి లేదు. ఈ దయచేసి 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు చాలా క్యూట్గా ఉంటారు. అయితే వాళ్ళతోనంట తల్లిదండ్రులు భక్తుడు ఏం చెప్తాడంటే పొద్దున్న లేపేటప్పుడు చాలా ప్రేమతో లేపాలంట. తర్వాత వాళ్ళతో చాలా సన్నిహితంగా ప్రవర్తించాలంట. ఎట్లా ప్రవర్తించాలంట? చాలా సన్నిహితం. మన తల్లిదండ్రులు అన్న ఫీలింగ్ కాకుండా ఒక మంచి ఫ్రెండ్స్ లాగా మన పిల్లల్ని మనము హ్యాండిల్ చేయాలంట. 3 to 6 years వరకు, 6 to 7, 8 అయినా పర్లేదు. ఈ చిన్నతనంలో మళ్ళీ 10 years వచ్చిందంటే కొంచెం మెచ్యూర్ అవుతారు. ఈ 10 years లోపు పిల్లలతో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మెలగాల. పిల్లలు ఉన్నారని తల్లిదండ్రులు అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు బైండ్ చేసుకొని వాళ్ళ ఎదుట నడుచుకోవాలి. అలా పెంచగలిగిన తల్లిదండ్రులు చాలా గొప్పోళ్ళు. తర్వాత ఒకసారి హెబ్రోన్కి మా తిరిసాని తీసుకుపోయారు చిన్నప్పుడు. ఎప్పుడు మా తిరిసాంత మన మత్తయ్యన మనవడంత ఉంది, జీవమ్మ వచ్చిందా జీవమ్మ మనవడంత ఉన్నాడు తిరిసా. తీసుకెళ్తే మా తిరిసా అప్పుడు ఆ రోజు బాగా గోల చేస్తాను ఇక్కడ హెబ్రోన్లో. నా మీద ప్రేమతో భరిస్తారు కానీ బాగా గోల చేస్తాను. మా బుడ్డోడు కూడా గోల చేస్తాడు. గోల చేస్తా అంటే సౌదామని అక్క నన్ను పిలిచింది. ఏం అబ్రామ్ పిల్లల్ని క్రమశిక్షణలో నువ్వు పెంచలేదే అనింది. ఏమా అంటే మీ పిల్లలు అంత ఒబీడియంట్గా కనబట్టలేదు అనింది. ఏమా అంటే మీరు వాళ్ళ ఎదుట మీరు సరిగా పెంచట్లేదేమో ఇంటి దగ్గర, అందుకు వాళ్ళు ఇక్కడ అలాగే ప్రవర్తిస్తున్నారు అనింది. మీరు మీ ఇంట్లో పెంచే పద్ధతిని బట్టి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రవర్తన కలిగి ఉంటారు అని ఆమె చెప్తూ వచ్చింది. కాబట్టి మీ పిల్లల ముందర మీరు చాలా యాక్యురేట్గా అంటే లెక్క ప్రకారం ఉండాలి పిల్లల దగ్గర మీరు అని చెప్తూ వచ్చి. అప్పుడు ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఇవన్నీ లేవు అప్పుడు. కానీ అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలతో
భక్తిహీనమైన మనుషుల దగ్గర నుంచి మిమ్మల్ని పిల్లలు మీరు ఏం చేయాలా? రక్షించాలి. మన పిల్లలే కదా అని కొంచెం ఆత్మీయంగా ఎదగని పిల్లలతో మన పిల్లల్ని వదలకూడదు. మనం ఎప్పుడు మన కంటి చూపు దగ్గరలోనే పెట్టుకోవాలి. పిల్లల్ని స్వేచ్ఛగా మనం వాళ్ళని వేరే పిల్లలతో స్వేచ్ఛగా వదిలేయకూడదు. స్వేచ్ఛగా వదిలేదు. వాళ్ళు ఏం నేర్పిస్తారో మన పిల్లలకు మనకు తెలియదు. కనుక పిల్లల విషయంలో చాలా పెద్ద ఆర్ట్ అది. ఒక చెస్ మ్యాన్ ఉండేవాడంట, అంటే చెస్. ఆయన తన 3 కూతుర్లను ఒక గొప్ప ప్రపంచంలో ఒక అమ్మాయి అథ్లెటిక్లో గోల్డ్ మెడలిస్ట్ చేశాడంట. ఇంకొక అమ్మాయిని చెస్లో గోల్డ్ మెడలిస్ట్, అంటే వరల్డ్ ఫేమస్ అంట అమ్మాయి. ఇంకొక అమ్మాయిని పెద్ద సైంటిస్ట్ చేశాడంట. ఎలా ఇది సాధ్యం అని కొందరు అడిగారంట. అడిగితే 3 years నుంచి 6 years లోపే వాళ్ళకు మేము నేర్పించాల్సినవన్నీ నేర్పించేసినాం. 3 to 6 years. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పిల్లల్ని ఎల్కేజీ చదువుని తక్కువ అంచనా వేస్తాం. ఎల్కేజీ చదువుని ఏం చేస్తాం? తక్కువ అంచనా. ఏముంది లేదు, ఎల్కేజీ కదా, ఇక్కడ చేర్పిస్తే సార్లే. ఆ ఎల్కేజీ నుంచి 1st class లోపే ఆ బేబీ యొక్క మైండ్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఎల్కేజీ దగ్గర ఎవరైతే నర్సరీ ఎల్కేజీ దగ్గర కొంచెం వాళ్ళు జాగ్రత్త కలిగి ఉంటారో పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో, ఆ ఫౌండేషనే జీవితం అంతా పడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అయితే బైబిల్లో మనం బైబిల్కి వెళ్ళిపోదాం. లోకం గురించి కాదు కానీ లోకం కూడా మనకు కొన్నిసార్లు జ్ఞానం అవసరం. సరే, 2వ పాయింట్కి వెళ్ళిపోతే బాలుడైన సమూయేలు. ఈ సమూయేలు గురించి చెప్పడం కంటే ఇంకొక బాబు ఉన్నాడు. ఆ బాబు ఎవరు? బాబు పాప, ఒక పెద్ద ఫ్యామిలీ. చదవండి ఆ మాట. మనం నిర్గమాకాండం 2వ అధ్యాయం చదవండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వాని అక్క చదవండి 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీయుల్లో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చి. ఇక్కడ చిన్నది ఉంది. ఎవరు చిన్నది? మిరియాం. ఈ మిరియాం ఏం చేసిందంటే తన తల్లి ఆ జమ్ము పెట్టెలో బిడ్డను పెట్టేది చూసింది, కీలు పూసేది చూసింది, ఆ నదిలో వదిలేసేది చూసింది. ఆ నదిని వాళ్ళమ్మ వదిలేసి కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉందేమో, ప్రార్థన చేస్తుందేమో, తెలియదు మనకు. అయితే ఈ చిన్నది వెళ్ళి ఆ చిన్న బుట్టలో ఉన్న ఆ పసివాడిని ఫాలో చేస్తూ వచ్చింది, వెంబడిస్తూ వచ్చింది. ఆ బుట్ట వెళ్ళి సరాసరి ఫరో కుమార్తె యొక్క కంటి చూపులు పడేట్లుగా చూసుకుంది. ఇప్పుడు అదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే ఈరోజు మోషే గురించి ఇంత ఘనంగా చెప్పుకుంటున్నాం, కానీ మోషేని రక్షించింది ఎవరు? మోషే రక్షించడానికి చాలామంది పనిచేశారు. మోషే తల్లి యొకెబెదు పనిచేసింది, మోషే యొక్క మిరియాము పనిచేసింది, మోషే యొక్క పెంచుకున్నటువంటి ఆ ఫరో కుమార్తె కూడా. 3 స్త్రీలు మోషే వెనక ఎంతమంది ఉన్నారు? 3 స్త్రీలు ఉన్నారు. నేనంటాను, ఆడపిల్లని పెంచడం చాలా సులభమేమో, కానీ అబ్బాయిల్ని పెంచడము చాలా కష్టం. ఎవరైతే అబ్బాయిల్ని కేర్ ఆఫ్ తీసుకుంటారో, బాధ్యత తీసుకుంటారో, వాళ్ళు చాలా లోకానికి. నేనంటాను, మోషే ఈరోజు ప్రపంచమంతా మనం మోషే కృతజ్ఞులమై ఉన్నాం. మోషేని బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఎట్లా? మోషే మనకు 5 గ్రంథాలు తెచ్చిచ్చాడు. మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. మోషే మనకు ఎన్నో ఏమంటారు వాటి ఎవల్యూషన్స్ తీసుకొచ్చాడు. ఉజ్జీవం, ఎన్నో విప్లవాత్మకమైన కార్యాల కారణం ఎవరు? మోషే. ఇంత దివ్యమైన మోషే మనకు ఈరోజు మనకు ప్రపంచమంతా మారుమోగేట్లుగా ఉన్న మోషేకు రక్షణకు కారణము 3 స్త్రీలు. ఇక్కడ వారిలో మెయిన్ క్యారెక్టరు ఆ చిన్నది ఆ మిరియాం. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మన పిల్లలకి ఒకటి నేర్పించాలి. ఎదుటి వాళ్ళకి మేలు చేసేది చిన్నప్పటి నుంచే మనము నేర్పించాలి. ఇంకోటి, ఒకరికొకరు సహాయం చేసేది నేర్పించాలి. ఒకరి గురించి ఒకరు బాధ్యత తీసుకునేది నేర్పించాలి. తల్లిదండ్రులుగా పిల్లలకు అన్నిలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు వంట నేర్పారు,
ఇల్లు ఊడ్చేది నేర్పారు, అంట్లు తోమేది నేర్పారు, బట్టలు ఉతికేది నేర్పారు, ఇంకేది ఏదైనా ఒక కష్టం వస్తే ఎదుర్కొనేది నేర్పారు. ఇది ఎన్ని నష్టం తెస్తుందో మీకు తెలియదు. వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలకు కారణమవుతుంది. చిన్నతనం నుంచే పిల్లలకు ఇంట్లో అన్ని పనులు అలవాటు చేయాల. సిగ్గుపడ్డం కాదు, అది సిగ్గుపడ్డం కాదు. అబ్బాయిలు మా అమ్మాయిల పనులు ఎందుకు చేయాలనేది ఏం లేదు. భక్సింగ్ గారు అద్భుతమైన వంట చేసేవాడు. హెబ్రోన్కి వస్తానే మాకు నేర్పించేది బాత్రూమ్ అడిగేది నేర్పిస్తారు. హెబ్రోన్కి వస్తానే టేబుల్ డ్యూటీ వేసేవాళ్ళు. టేబుల్ డ్యూటీ వేస్తే ఆ టీ సరిగా చేసేకి వచ్చేది కాదు. మన మధ్యకు మన వచ్చాడు కదా అన్న, అన్న క్రిస్మస్కి వచ్చాడు ఒక అన్న, పేరు వద్దులేండి, ఒక అన్న వచ్చాడు. ఆ అన్న నేను భక్సింగ్ గారి డ్యూటీ చేసేప్పుడు ఆ అన్న టేబుల్ డ్యూటీ చేసేవాడు. అంటే టీ డ్యూటీ అన్నది నేనేం భక్సింగ్ గారి దగ్గర ఉండేవాడిని. అయితే ఆయన లేటుగా వచ్చాడు. నాకన్నా చాలా పెద్దోడు, కానీ సేవకు లేటుగా వచ్చాడు. సేవకు లేటుగా వచ్చినాడు. పాపం రోజు తిట్లు పడేవాడు, పూటకు తిట్లు పడేవాడు. అవన్నీ చెప్పొద్దు ఇక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు అన్ని పనులు నేర్పిలే. హెబ్రోన్లో ఎట్లంటే అన్ని డ్యూటీలు చేయాలన్నమాట. కిచెన్ డ్యూటీ చేయాలా, వంట డ్యూటీ, టేబుల్ డ్యూటీ చేయాలా, మార్కెట్ డ్యూటీ చేయాలా, సైకిల్ డ్యూటీ చేయాలా, సైకిల్ రిపేర్ డ్యూటీ ఉందన్నమాట. సైకిల్ రిపేర్ డ్యూటీ కూడా చేయాలన్నమాట. అయితే ఎందుకు చేయలేకపోయాడంటే మంచివాడు వ్యక్తి, చాలా హానెస్ట్ మ్యాన్. అయితే కొన్ని పనులు ఆయనకు అది ఆ లెవెల్కి తగ్గేవాడు కాదు. ఇంకొంచెం రాయల్గా పెంచారు పిల్లలు. కానీ మన పిల్లల్ని మనము రాయల్గా పెంచకూడదు, దాసులుగా పెంచాలా. ఎట్లా పెంచాలా చెప్పాలా? రాయల్గా ఎవరైనా పెంచుతారు, స్లేవరీగా పెంచేది గొప్ప విషయం. అర్థమైందా మీకు? స్లేవరీ అంటే ఏంది? దాసత్వం. దాసత్వములో పెంచాలా మన పిల్లల్ని మనం. రాయల్గా పెంచడం ఎవరైనా పెంచుతారు, దానికి మేము పెంచాల్సిన అవసరం. రాయల్టీ ఎవరైనా నేర్చుకుంటారు. స్లేవరీని నేర్చుకోవడమే చాలా కష్టం. కాబట్టి ఈరోజు నాకు తెలిసి మీలో చాలామంది మీ పిల్లలు మందిరాలకు సరిగా రారు. మీలో చాలామంది పిల్లలు మందిరంలో కూర్చోరు. మీలో చాలామంది పిల్లలు దేవుని ఇంట్లో దేవుని వాక్యము వినరు. ఎందుకు కారణము? ఈ విషయంలో మీ అమూల్యమైన పిల్లల్ని మీరు ఆత్మీయంగా పోగొట్టుకున్నారు. అమూల్యమైన మీ పిల్లల్ని మీరు చెప్పండి ఆత్మ సంబంధమైన విషయాల్లో పోగొట్టుకున్నారు. దానికి కారణం ఏమిటి? కారణం ఏంటది మీరు ఆలోచించుకొని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. చూడండి, మోషేను ఆ చిన్నది ఏం చేసింది? రక్షించింది. కాబట్టి ఆ మిరియాము లాంటి ఆ నేచరు, తన తమ్ముని కోసమైనటువంటి ఆ తపన ఆమె కనిపిస్తూ ఉంది. అరే తమ్ముడు నదిలో కొట్టుకుపోతున్నాడే, ఎంత కాళ్ళు కొట్టుకుందో మనకు తెలియదు. తెలుగులో కాళ్ళు కొట్టుకుంటారంటారు. ఏమంటే అర్థమైంది మాట మీకు? చిన్నప్పుడు నేను ఒకసారి పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడే బాధలు మీకు అవన్నీ ఇప్పుడు చెప్తే అర్థం కాదు. కాబట్టి ఒకసారి నేను నా కొడుకు కూతురిని నేను అప్పుడు కడప జిల్లా నుంచి వరంగల్కి షిఫ్ట్ చేసినాం, ట్రాన్స్ఫర్ అయితే వరంగల్లో అంత ఇంత కొంచెం మంచి స్కూల్ ఒకటి ఉన్నది. ఇద్దరు పిల్లల్ని తీసిపోయినా జాయినింగ్ చేయడానికి. తీసుకుపోతే వాళ్ళ డౌన్ పేమెంటే ఒక్కొక్కరికి అడ్వాన్స్ అంటారు, ఏమంటారు దాన్ని, అడ్మిషన్ ఫీజు తిర్సాకు 10,000 అడిగారు, ఐజీకి 10,000 అడిగారు. నా దగ్గర 10,000 కాదు కదా, 5,000 కూడా లేవు. 5,000 కాదు, 3,000 కూడా లేవు. నేను అంటాను నా దగ్గర లేవండి అంట. మీలాంటి వాళ్ళకు ఈ స్కూల్ కాదండి, అక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చేర్చాను అన్నారు. అంటేనే నా పిల్లల్ని తీసుకొని ఎంత ట్రై చేశానో ఇంకా నేను అవన్నీ ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. చాలా షేమ్గా ఆ స్కూల్ నుంచి తీసుకొని మా ఇంటి దగ్గర మామూలు స్కూల్ ఉంటే మామూలు స్కూల్లో చేర్చిన. తల్లిదండ్రులుగా పిల్లలను చదివించడానికి కోసమైన కాళ్ళు నిజంగా ఎంత రిస్క్ తీసుకుంటారనేది మనకు మాటల్లో చెప్పలేము. అందరికీ అర్థం కాదు. అది తల్లిదండ్రులు పోస్ట్ చేస్తేనే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పిల్లలకు కూడా మనము రాయల్గా పెంచొద్దు అసలుకి. బర్త్డే వచ్చిందంటే నేను ఒక విషయం చెప్తున్నా. ఒకసారి వరంగల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి పేరు విజయ్, అమ్మాయి పేరు వక్కుల. వాళ్ళ కొడుక్కి ఫస్ట్ బర్త్డే అన్నమాట. చాలా గ్రాండ్గా చేసినారు, చాలా గ్రాండ్గా. ఆ బర్త్డే నేనే నడిపించాను. అయితే బర్త్డే చేసినప్పటి నుంచి ఆ పిల్లడు సిక్ అయిపోయాడు. సిక్కు 2-3 ఏళ్ళు సిక్ అయ్యాడు వాడు. దానికి కారణం ఏంటంటే ఒక విధంగా ఆ బాబుని వాళ్ళు వర్షిప్ చేసినట్లుగా, ఒక పెద్ద విగ్రహానికి పూజ చేసినట్లుగా, ఏం చెప్పాలంటే ఒక విగ్రహారాధనగా చేశారు. మన బర్త్డే ఫంక్షన్ కూడా దయచేసి ఫ్లెక్సీలు చేసి బాబు ఫోటోలు పెట్టి ఏదో పెద్దగా ఆర్భాటంగా మనం కనపరుచుకోవాలా, ఇవన్నీ ఆత్మీయతకు సంబంధించిన విషయాలు కావు.
వెరీ సింపుల్గా చేయాల, చాలా సింపుల్గా చేయాలి. ఎంత సింపుల్ అంటే అసలు బర్త్డే అని ఎవరికి తెలియకుండా ఉంటే ఇంకా మంచిది. ఆ రోజు ఏం చేయాలో మందిరం తీసుకొచ్చి సేవకునితో ప్రార్థన చేయించాలా, దట్స్ ఆల్. నన్ను అడిగితే ఎంత మనము ఈ యొక్క ఇవన్నీ కూడా ఐడియల్ వర్షిప్పే. ఎందుకు బైబిల్లో 3 సార్లు జన్మదినోత్సవం చేశారు, 3 సార్లు ముగ్గురు చచ్చారు. ఫరో జన్మదినం రోజు ఏమైంది? భక్ష్యకారుని ఉరి తీశారు. తర్వాత మత్తయి సువార్తలో హేరోదు జన్మదినం వచ్చింది, ఆ రోజు ఏమైంది? బాప్తిచ్చి యోహాను తల నరికేశారు. అపోస్తలుల కార్యంలో హేరోదు యొక్క జన్మదినం వచ్చింది, ఆ రోజు వాడ చచ్చాడు. బైబిల్లో 3 సార్లు జన్మదినాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు చేశారు బర్త్డేలు? 3 సార్లు. ఎక్కడెక్కడ చేశారు? యోసేపు కాలంలో ఫరో బర్త్డే వచ్చింది, ఆ రోజు ఎవరు చచ్చారు? వంట చేసేవాడు భక్ష్యకారుడు, వాడిని ఊరి తీశారు. రెండవదిగా ఎక్కడ జరిగింది బర్త్డే? బాప్తిచ్చి యోహాను మరణానికి కారణమైన హేరోదు జన్మదినం, ఆ రోజు హేరోదు జన్మదినం రోజు ఏమైంది? యోహాను తల నరికివేయబడింది. అపోస్తలుల కార్యంలో హేరోదు జన్మదినం వచ్చింది, ఆ రోజు ఏమైంది? అతని పేగులు పడి వాడే చచ్చాడు. కాబట్టి మనము ఈ జన్మదినాలు కూడా మానుకోవాలి. బర్త్డేలే చేసుకోవాలంటే చక్కగా ఆ రోజు భార్యాభర్తలు పిల్లల్ని తీసుకొని మందిరంకి వచ్చి మందిరంలో ప్రేయర్ చేయించుకోవాలి. లేదు ఇంట్లో చిన్న గూడిక పెట్టుకొని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లాగా చేసుకోవాలి. లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని అందులో మందిరంలో మీ ఇంట్లో స్థలం లేకుంటే మందిరంలో చిన్న స్తుతి గూడికలాగా పెట్టేసి భోజనం పెట్టి పంపించేయాలి. దానికి పెద్ద కేక్ తెచ్చి దానికి కొవ్వొత్తి వెలిగించి టోపీలు పెట్టి ఫ్లెక్సీలు చేసి ఏదో చేసి దాని రోజు దాని కొరకు ఆ రోజు ఒకరోజు 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ విగ్రహారాధనలు. మన పిల్లలకు మనం చిన్నతనం నుంచే శాపగ్రస్తమైనవి అడాప్ట్ చేస్తున్నాం. అర్థమైందా మీకు? మన పిల్లలకి ఏం చేస్తున్నాం? మనము శాపగ్రస్తమైనవి అడాప్ట్ చేస్తున్నాం. దానితో అది ఆత్మ సంబంధమైనది కానీ చెప్పండి, బర్త్డే చేసి ఎవరికి ఘనత చెప్పు? ఏం ఘనత? తల్లిదండ్రులు ఆరాధన చేయరు, ఏం చేయరు. హ్యాపీ బర్త్డే పాట పాడేస్తారు, వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఏమైనా ఆరాధన చేస్తారా? ఏడ చేస్తారు? ఎవరో 100కి1 చేస్తారు, అది కూడా లోకమే. కాబట్టి వాళ్ళు బంధువులందరినీ పిలిపించుకో కూర్చోబెట్టి వాక్యం చెప్పించు భోజనాలు పెట్టి పంపించు. అంత అట్లుండాలి. కానీ ఇప్పుడు నాకు ఈ బర్త్డేల ద్వారా ఆ పిల్లవాడు ఎంత సఫర్ అయ్యాడో అట్లా చాలామంది జరిగింది అట్లా. కాబట్టి మనము మిర్యామును తన ఆత్మీయంగా పెంచుకుంది యొక్కెబెదు. ఆ ఆత్మీయతే మిర్యాము మోషేను రక్షించడానికి కారణమైంది. ఒక తల్లి తన బిడ్డను ఎలా పెంచిందో కొంచెం నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్పాను. రెండో తల్లి ఎవరంటే హన్న అందరు పలకండి, బాలుడైన సమూయేలు. ఎట్లా పెంచిందామె? చాలా విషయాలు ఉన్నాయి. ఎవరు చెప్పండి? వాడు అక్కడనే పలకండి రా, ఈయననే వినరు మీరు. దేవుడు దిగొచ్చినా వినరు మీరు. చెప్పండి. వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. వాడు అంత చిన్న బుడ్డోడు, పాలిడిసిన పిల్లది. ఏం పిల్ల? పాలిడిసిన పిల్ల. ఒక అమ్మ అయితే 9 నెలలు పాలు ఇస్తుంది, ఒక అమ్మ 1 సంవత్సరం ఇస్తుంది, ఒక అమ్మ 3 ఏళ్ళు ఇస్తుంది, ఒక అమ్మ 7 ఏళ్ళు ఇస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో నా తమ్ముడు చూశారు మీరు, నా తమ్మునికి మా అమ్మ వాడు స్కూల్కి పోయి చూడు మళ్ళీ పాలు తాగేవాడు. ఎప్పుడు 2nd క్లాస్ 1st క్లాస్ 2nd క్లాస్ అప్పుడు పాలు. మా అమ్మ ఓపిక మెచ్చుకు ఇప్పుడు గుర్తుంది నాకు. వాడు దున్నలాగా తయారని ఇంకా పాలు ఇస్తుంది, వాడు పాలు తాగేవాడు. వాడు మా ఏమి ఇస్తే ఎవడు సొమ్ము పోతుంది, నా పాలే కదా అనేది. కాబట్టి 7 ఏళ్ళ వరకు పాలు ఇచ్చింది ఎవరు? మా అమ్మ. ఇజ్రాయెల్ దినాల్లో ఆ తల్లులు ఎన్ని ఏళ్ళు ఇస్తారో మనకు తెలియదా? ఈ కాలంలో అంటే చూస్తాను కొందరు తల్లు అన్నం తగ్గుతుందని 3 నెలలకు 2 నెలలకు 5 నెలలకు పాలు మానిపించే తల్లులు కూడా ఉన్నారు. మనకు అంత అవసరంలే. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే పాలు విడిచిందంట ఆ బాబు. అంటే 3 ఏళ్ళకి విడిచిపెట్టిందా పాలు విడిపించిందా, 7 ఏళ్ళకు పాలు విడిపించిందా మనకు తెలీదు. మనం చాలామంది 9 నెలలు అంట, 9 సంవత్సరంలోపు ఏం పిల్లోడేం కాదు. వాడు మ్రొక్కినాడంట. వాడు ఏం చేశాడంట? వాడు మోకరించి మ్రొక్కినాడంటే ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. శామ్యుయల్ ఆయన ఆరాధించడని ఇంగ్లీష్ అర్థం ఉంది. కాబట్టి తల్లి ఈ పాలు తాగిపెట్టేటప్పుడే బహు జాగ్రత్తగా తన కుమారుణ్ణి, ఈడు నా కొడుకు కాదు, వీడు దేవునికి ప్రతిష్ఠించబడ్డవాడు
ఆ అనుభవంతో తన కుమారుని పెంచింది. భక్సింగ్ గారు వాళ్ళ అమ్మ పేరు లక్ష్మీబాయి. భక్సింగ్ గారు వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? లక్ష్మీబాయి. భక్సింగ్ గారు మరి ఇంకా పుట్టలేదంట. భక్సింగ్ గారి దగ్గరికి వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక సాధువు వచ్చాడంట. అమ్మ, నీకు ఒక కొడుకు పుడతాడు, కానీ ఆమె కొడుకులు లేరంట, ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలే. భక్సింగ్ గారు వాళ్ళ అమ్మకి చెప్పాడంట, నీకు కొడుకు పుడతాడు కానీ వాడు నీ దగ్గర ఉండడు అని చెప్పాడంట. వాడు నీ దగ్గర ఉండడు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఆ భక్సింగ్ గారు పుట్టిన తర్వాత వాళ్ళమ్మ అదే గుర్తుపెట్టుకుందంట. నా దగ్గర నా కొడుకు ఉండకుండా ఆడికి పోతాడు అనుకుందంట. నా కొడుకు నా దగ్గర ఉండకుండా ఈ ఆటికి పోతాడు అనుకుందంట. కానీ భక్సింగ్ గారి తర్వాత మనకు తెలియని ఏం లేదు. కాబట్టి అయితే నా అంశం ఏంటంటే, ఇక్కడ భక్సింగ్ గారి వాళ్ళమ్మ అన్న పొద్దున ఒక మంచి మాట చెప్పాడు. మన పిల్లలు రక్షించబడకపోయినా కూడా వాళ్ళకి రక్షించబడిన ఆ వాతావరణంలోనే పిల్లల్ని మనము పెంచాలని చెప్పాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. క్రమశిక్షణలో పెంచాలి. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత పొందుతారు. చిన్నతనం నుంచే వాక్యము కంటత నేర్పించాను. నిన్నటి దినము శాంతిరాజు అన్న కొడుకు పెళ్ళికి వెళ్ళాం. అక్కడ ఒక సేవకుడు వచ్చాడు. అన్న, కొంతమంది ప్రార్థన చేయమంటే నేను చేస్తా ఉంటే ఒక పాపం చూపించాడు. ఈ అమ్మాయికి 119 కీర్తన నోటుకు వచ్చన్నా అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ అమ్మాయికి 119 కీర్తన నోటుకు. ఆ అమ్మాయి ఎట్టుంది? పిచ్చమ్మాయి లాగా ఉంది. మీలాగా సోకు బట్టలే మేలే, మీలాగా అందంగా కూడా ఏం లేదు, మీలాగా ఏమీ లేదు. అమ్మాయి ఒక పిచ్చమ్మాయి లాగా ఉంది. ఇప్పుడు 19 కీర్తన వచ్చిందంటే చూడండి, 3 పూట్ల తిన్నోళ్ళ బుగ్గలు వేరుంటాయి, 2 పూట్ల తిన్నోళ్ళ బుగ్గలు వేరుంటాయి. తిండి తినక కడుపు కట్టుకొని ఆటికి తినేటోళ్ళ, ఇప్పుడు మటన్ ఎంతో తినాలని ఆశ ఉండదు, ఒక గంట వేస్తుంది అమ్మ, కొద్దిగా ఉంటుంది. అట్లా తిన్న పిల్లల మనసు, వాళ్ళ ముఖాలు ఆ పీక్కుపోయి ఒంట్లో ఏమి కండ లేకుండా వట్టి చేపలాగుంటారు. ఏం చేప? వట్టి చేప. ఆ పిల్ల వట్టి చేపలాగుంది. అయితే ఆ పాపకు ఇప్పుడు 19 కీర్తన వచ్చి అంటుంది. చిన్న పిల్లే, అంటే బహుశా 11 years 12 years ఉంటాయి. అంటే నిజంగా ఎందుకు ఆ పిల్లలు 19 కీర్తన వచ్చు? ఆ ఇంటి వాతావరణాన్ని బట్టి ఆత్మ, అంటే వాళ్ళకి ఏ ఆధారం లేనప్పుడు వారు ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద ఆధారపడరు. మనకు ఆధారాలు ఎక్కువ. చెప్పండి, మనకేమి ఎక్కువ? ఆధారాలు ఎక్కువ. మా నాయన ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా తాత ఉన్నాడు, మా ముత్తాత ఉన్నాడు, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటాం కనుక దేవుడు నీకు ఆధారం కాడు. దావీదు కీర్తన 3:5 యెహోవా నా ఆధారం కనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అది దావీదు అనుభవం. ఇది అంటే దావీదుకి ఎవరు సాయం చేశారు చెప్పండి? కంప్లీట్ దేవుడే. నాకు అనిపిస్తుంది దావీదు చరిత్ర చదివినప్పుడు దేవుడు దావీదు ఎంత దగ్గర ఉన్నారో అనిపిస్తుంది. దేవుడు దావీదు ఎంత క్లోజ్గా ఉన్నారా నాకు అనిపించింది. మనకెందుకు క్లోజ్గా లేడబ్బా దేవుడు అనిపిస్తాను. దావీదుకి అంత క్లోజ్గా దేవుడు ఉన్నాడు కదా, మనకెందుకు క్లోజ్గా లేడు? అంటే మనము ఆ క్లోజ్నెస్ మెయింటైన్ చేయట్లే. ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే ఆయన దూరం అయిపోతాడు. సింపుల్ ఒకటే మాట, అందరు చెప్పండి, అందరు పిల్లలు చెప్పండి. నేను దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దేవుడు ఏమవుతాడు? దూరమే. మళ్ళీ ఆయన దగ్గర తెచ్చుకుంటే మాటలు కాదు, నమ్మడు ఆయన నిన్ను. దేవుడు మళ్ళీ నిన్ను నమ్మడు. వీడు వేస్ట్ గాడు అనుకుంటాడు, వీడు తరంగాడు అనుకో, వీడు పూరం పోకోడు అనుకుంటాడు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా చెప్పండి, కొందరికి ఏదైనా చెప్తే మాట అయినారు, లోపడరు. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, మళ్ళీ ఏం చేయం? ఇంకా చెప్పండి చెప్పను గాక ఎందుకు చెప్పము? వాళ్ళు లోబడరని మన మైండ్లో సెటిల్ అయిపోతుంది. వీడు లోబడడు, వీడు లోబడే క్యాండిడేట్ కాదు. మేము కూడా మనుషులు 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తాం, 4వ సారి చెప్పేసి ఏం చేస్తాం? వదిలేస్తాం. దేవుడు కూడా అంతే. హెబ్రోన్లో కూడా అందరు గమనిస్తారు. హెబ్రోన్కి వచ్చిన సేవకు వచ్చిన కొత్తలో 3 నెలల వరకు వాళ్ళు అబ్జర్వేషన్లో పెడతారు. వీడు ఎట్లా లోబడతాడు, వీటి ఆయనకి ఎన్ని మీటింగ్లకు వస్తాడు, వాళ్ళ మీద ఒక 2 సూపర్విజన్స్ పెడతారు అన్నమాట. వాళ్ళ విధానము, నడిచే విధానము. నేను ఒక సేవకుడు మన దగ్గర 24 గంటలు జోబులు చేయి పెడతానే ఉన్నాడు. హెబ్రోన్లో చేయి నరికేస్తారు, తెలుస్తలేదు. సేవకు వచ్చిన సేవకులు జోబులో చేతులు పెడితే చేయి కొట్టి పడేస్తారు. ఆయన నాకు అనిపించి ఇది ఏమంటారు, పోలీసు వాళ్ళు 2 రకాల పోలీసులు ఉంటారు. ఒక పోలీసు ఏం పోలీసు? ట్రైనింగ్ అయ్యి 9 ఏళ్ళు కష్టపడి మొత్తం ఫుల్ ట్రైనింగ్ వచ్చిన పోలీసు. ఇంకో పోలీసు ఉంటాడు, ఏం పోలీసు? కాంట్రాక్ట్ కింద చేస్తారు. వాళ్ళని ఏమంటాడు? హోంగార్డ్ కూడా ఇంకోటి ఉంది.
హోంగార్డు పోలీస్కి వాడు ఇంత ఉంటాడు. వాడు పోలీసు, నాకు ఇడిట్లో పోలీసు అనుకుంటాను. చాలామంది ఇంత ఉంటారు. వాళ్ళు పోలీసులాగా వాళ్ళు చూపిస్తారు. నాకు ఏంటంటే అప్పుడు ఒక ఆయన వీళ్ళు పోలీసులు కాదన్నా, వీళ్ళు ఎవరు? హోంగార్డులు. వీళ్ళకి 25,000 జీతం. వీళ్ళు ఎప్పటికి 25,000. గవర్నమెంట్ ఎప్పుడు దయ చూపిస్తే ఒక 2,000 పెంచుతుంది. ఆ 25,000కి ఏంటంటే అర్థం ఏంటంటే అక్కడ వీళ్ళు కసరత్తు లేని పోలీసులు. ఏం పోలీసులు చెప్పండి? కసరత్తు. విశ్వాసుల్లో కూడా మనం కసరత్తు లేకుండా అన్న ఒక మాట చెప్పిండు ఇజ్రాయెల్ అన్న. ఏం చెప్పాడు? డైరెక్ట్ మెసేజ్ చెప్పేకి పోద్దంట. ముందు సండే క్లాస్ చెప్పేది నేర్చుకోవాలా. చెప్పండి, ఏం నేర్చుకోవాలా? ఏం చెప్పిండు ఆయన? డైరెక్ట్ బోధలకు ఎక్కకండి. ముందు ఏం తెచ్చుకోవాలా? ఏం శ్రావణ్ ముందు ఏం నేర్చుకోవాలా? సండే క్లాస్ నేర్చుకోవాలా. సండే క్లాస్ నేర్చుకుంటే తర్వాత పెద్దోళ్ళకు బోధ చేసేది నీకు వస్తుంది. నీకు సండే క్లాస్ పరిచయం లేకుండా డైరెక్ట్ పులిపిట్ ఎక్కినావంటే అవుట్. నీకు ఎలా చెప్పాలో నీకు అర్థము కాదు. చిన్నపిల్లలు చెప్పే లెవెల్స్ వేరు. ఇక్కడ నా అంశంలోకి వెళ్తున్నాం. మళ్ళా సమూయేలుని వాళ్ళ ఎట్లా పెంచిందో, ఆ పాలు ఇడిచేటానికి వాడు ఏం చేస్తున్నాడు? యెహోవాకు అక్కడనే మొక్కినాడని రాయబడింది. తర్వాత మీరు గమనించండి, సమూయేలు జీవితాన్ని గమనిస్తే అతడు మందసము యొద్ద పండుకొని ఉండని రాయబడింది. ఏమనుంది? సమూయేలు పండుకునే ప్లేస్ ఏదంట? ఇన్రా ఒరే జోయల్, ఇన్రా ఆన్లైన్లో పోతుందిరా, ఇనండ్రా, డిస్టర్బ్ కొంచెం కూర్చోండి, ముందు కూర్చుని నేర్చుకోండి రా. ఏం చెప్తున్నా చెప్పండి, చెప్పండి అన్నమాట. అందులో చూడండి, సమూయేలు మందసము యొద్ద పండుకొని ఉండగా. దేవుడు ఎప్పుడు సమూయేలు దగ్గరికి యెహోవా స్వరం వినపడింది కదా. సమూయేలుకి ఏం వినపడింది చెప్పండి? సమూయేలుకి ఏ స్వరం వినపడింది? యెహోవా స్వరం. ఎందుకు వినపడింది చెప్పండి? ఎక్కడ పడుకొని ఉన్నాడు? మందసము దగ్గర పడుకున్నాడు కాబట్టి ప్రభు వచ్చి మాట్లాడినాడు. మందసమే ప్రభు, ప్రభువే మందసం. మందసం దగ్గర పడుకున్నాడు కాబట్టి ప్రభు వచ్చి మాట్లాడాడు. సమూయేలు అని 4 సార్లు పిలిచాడు. దేవుడు ఆ అబ్బాయిని అడుక్కుంటున్నాడు, నాయనా సమూయేలా అని. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే దీపము ఆరిపోక ముందని రాయబడింది. ఏమన్నది అంటే దీపం ఆరిపోక. ఇప్పుడంటే మన మందిరాలు లైట్లు ఉంటాయి. లైట్లు కొందరు అట్లే పోతారన్నమాట. పోయేటప్పుడు అరే లైట్లు వెలుగుతాను కదా, కరెంటు బిల్లు వేస్ట్, ₹1 మిగులుతుంది కదా, లైట్లు ఆఫ్ చేసిపోయి అంటే మనస్సాక్షి ఉన్నట్లు వానికి. ఏమన్నట్లు? మనసు కాలని కరెంటు బిల్లు ఏసు రాజన్న కడతాడనుకొని పోతారన్నమాట. పైసలు ఏసు రాజు ఏం పోవు, మందిరం పోతాయి. కాబట్టి మనం ఏంటంటే ఆ చిన్నవే బయట 3 లైట్లు వెలుగుతూ ఉంటాయి, అవసరం లేదు కదా, ఆఫ్ చేసిపోవచ్చు. అన్ని చిన్నవి దేవుడు చూస్తాడు. మందిరం అక్కడ ఏమనుందంటే దీపము ఆరిపోక ముందు. మందిరంలో అన్నం ఇంత మిగిలితే వేస్ట్ అయిపోతుంది, ప్రాణం కొట్టుకోవాలా. చెప్పండి, ఏం కావాలా? మందిరంలో ఇంత అన్నం పాడేసుకోవాలి, అన్నీ పారేసుకోవచ్చు. మిగిలించుకోవాలంటే అన్నీ మిగిలించుకోవచ్చు. ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా మిగిలించవచ్చు. అప్పులు పాలు కావచ్చు, క్యాష్ పార్టీ కావచ్చు, అంటే నీ చేతిలో ఉంది. మీ అమ్మ రూపాయి ఇచ్చి ఆ రూపాయలో మళ్ళీ నువ్వు 50 పైసలు వెనక్కిదా అంటే వాడికి భయం ఉంటుంది. అమ్మ 50 పైసలు వెనక్కిదమ్మనేది. ఖర్చు పెట్టుకొని అంటే వాడు ₹1 ఖర్చు. రేపు ఈరోజు ₹1 అడుగుతాడు, రేపు ₹10 అడుగుతాడు, మొన్నడు 100 అడుగుతాడు, తర్వాత 1000 అడుగుతాడు, 10,000 అడుగుతాడు. నువ్వు 10,000 ఇచ్చినవాడు తృప్తిగాడు లక్షలు అడుగుతాడు. తర్వాత అప్పుల పాలవుతాడు, అప్పుల పాలై బిచ్చగాడవుతాడు. ఇదంతటి కారణం ఎవరు? తల్లిదండ్రులు పైసలు ఇచ్చేది చెప్పండి నేర్పించారు. కాబట్టి ఈ అన్ని కోణాల్లో మనం పిల్లల్ని మనము జాగ్రత్తగా పెంచుకోవాలనేది బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ సమూయేలుని మందసం దగ్గర పండుకునేది ఎవరు నేర్పించారు? దీపానికి నూనె పోయమనేది ఎవరు ఇంకో విషయం, తలుపులు తెరవగా అని రాయబడింది. సమూయేలు ఏం తెరుస్తాడంట? తలుపులు తెరిచే డ్యూటీ. తలుపులు తెరుస్తున్నాడు, నూనె పోస్తున్నాడు, మందసం దగ్గర పడుకున్నాడు, యెహోవాకు మొక్కాడు, స్వరం విన్నాడు. బాలుడుగా ఉన్నప్పుడే జాగ్రత్త, మీకే చెప్పేది. ఈ వయసులోనే దేవుని స్వరం వినాలా. చెప్పండి, ఈ వయసులో ఏం చేయాలా? దేవుని స్వరం మీకు వినపడలా. దేవుని దగ్గర అడగల, ప్రభా నాతో మాట్లాడు, నాకు నీ స్వరం వినిపింపచేయి, నన్ను ఆశీర్వదించు. రోజు ప్రార్థన చేసుకోవాలా. లెమూయేలు ఏం చేసుకోవాలా? రోజు ఇంటికి వెళ్తానే మందిరంకి వచ్చేటప్పుడు జాగ్రత్త అండి తల్లిదండ్రులు. మందిరంకి వచ్చేటప్పుడు మీ పిల్లలతో ప్రార్థన చేయించాలి. మీరు నన్ను మందిరంకి వెళ్తున్నాము, ప్రార్థన చేసుకొని పోదాం. మందిరం పోలే కదా అని బుర్రని బండి వేసుకొని వచ్చేది కాదు. ఏం లడ్డు బుర్రని బుల్లెట్ ఉంది కదా, బుర్రని వచ్చేసేది కాదు గుడికి వచ్చేది. మందిరంకి వచ్చేక ముందు ఇంట్లో ఏం చేసుకోవాలా?
ఒక 2 నిమిషాలు మోకరించి ప్రభు గుడికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు, నేను అటువైపు ఇటువైపు చూడకుండా, చర్చి రాజకీయాల్లోకి పోకుండా, పాలిటిక్స్లోకి పోకుండా నేను ఆత్మీయంగా పెంచబడకు నాకు సాయం చేయ ప్రభా. ప్రార్థన చేసుకోవాలి. మందిరంలో కూడా ఇది ఒక ఉస్మానియా దవాఖానా. ఏం దవాఖానా ఇది? గాంధీ దవాఖానా ఇది. అన్ని రకాల పేషెంట్లు ఉంటారు. ఎయిడ్స్ పేషెంట్ ఉంటారు, ఇక్కడ టీబీ పేషెంట్ ఉంటారు, కరోనా పేషెంట్ ఉంటారు, అన్ని రకాల సప్త వ్యాధులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళ జోలికి పోయినావు అనుకో, వాళ్ళన్నీ నీకు అంటిస్తారు. తీట ఏం చేస్తారు? అంటిస్తారు. వాళ్ళు నువ్వు గోక్కుంటూ కూర్చోవాలి. ఇక్కడ నిజమండి. నేను కొత్తగా సేవకు వచ్చిన, సేవకు వస్తానే నా రూమ్మేట్ ఒక ఆయన ఏం చేశాడు, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, మొత్తం చెబ్రోన్లో వాళ్ళందరి క్యారెక్టర్స్ చెప్తున్నాను. నాకు అవసరమా అండి? నేను కొత్త బిచ్చగాని శుభమాని బ్యాగ్ వేసుకొని సేవకు వస్తే నాకేం చేస్తున్నాడు, సిస్టర్స్ గురించి కూడా చెప్తున్నాడు. నీ తెలుగులో నీ ధూమ్ తగలంటారు చూడు, నీ దుంప తెగ అంటారు. నాకు అన్నీ చెప్తున్నాడు. నా చెవుల్లోకి వెళ్ళిపోయి మొత్తం పాయిజన్ వెళ్ళిపోయింది. మీరు నమ్మని చెప్తే ఇంకా ఆ పాయిజన్ నా చెవుల్లోనే ఉంది. జాగ్రత్త. ఈ మందిరాలకు వచ్చే కదా, ఇది ఒక దవాఖానా. ఇదేంది దవాఖానా? అన్ని రకాల రోగులు ఉంటారు. ఇక్కడ దేవదూతలు ఏముండరు. ఇడేం దేవదూతలు ఉండరు. కాబట్టి ఇక్కడ మన పిల్లలు మందిరంకి వచ్చే ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడే మోకరించి ప్రార్థన చేయి, ఎలమయ్యలు ప్రార్థన చేయి, సోలమన్ ప్రార్థన చేయి. మందిరం ఇంట్లో ప్రార్థన చేయించుకొని చేపించి మందిరం తీసుకురావాలి. తర్వాత ఇంటికి వెళ్తానే పాటల బుక్ ఆడబడేసేది, బైబిల్ ఆడబడేసేది కాదు. ఇంటికి వెళ్తానే ఏం వాక్యం విన్నాం, ఒక్క నిమిషం అన్న పిల్లలతో కలిపి పిల్లలతో ఏం చేయమన్నా ప్రార్థన చేయి. పోయి ఇచ్చాం కదా గుడికి, ఏం వాక్యం మాట్లాడు దేవుడు, ఏం చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు? ఫస్ట్ మిరియాం గురించి చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? సమూయేలు గురించి చెప్పాడు. సమూయేలులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? మొక్కినాడు, మందసం దగ్గర పడుకున్నాడు, దీపానికి నూనె పోస్తున్నాడు, తలుపులు తెరుస్తున్నాడు, యెహోవా స్వరము విన్నాడు. ఇవన్నిటి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ పాలు ఇచ్చేటప్పుడు అన్నీ నేర్పించింది. నాయన మందిరం పోవాలి, మందిరంలో మనం బ్రతికేదే దేవుని కోసం, దేవుడే మన ఆధారం, దేవుని కొరకే బ్రతకల్లా, ఇంకేం వద్దున లోకంలో మనకి ఏది అవసరము లేదని దేవుని విషయమైన వాక్కులు మన పిల్లలకి నేర్పిస్తే నిజంగా అలాంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత ప్రపంచాన్ని, సమాజాన్ని మార్చగలరు. 2 మూడో చిన్నది ఎవరంటే ఇజ్రాయేల్ చిన్నది. ఏంటి? नामान एलिशा बात मान कर डुबक लगाई रे बाबा डुबक लगाई, डुबक लगाई रे बाबा डुबक लगाई, डुबक लगाई रे बाबा डुबक लगाई, डुबक लगाई रे बाबा डुबक लगाई. 1 बार 3 बार 3 4 4 6 और 7 लगाई. 1 बार 2 बार 3 4 बार 5 और 6 और 7 लगाई. डुबक लगाई रे बाबा डुबक लगाई, डुबक लगाई रे बाबा डुबक लगाई, डुबक लगाई रे बाबा डुबक लगाई, डुबक लगा कोडी गा वा కాబట్టి ఈ కథ అంతా ఇప్పుడు ఇది ప్రపంచమంతా ఈ హిందీ పాట వస్తుంది, తెలుగు పాట వస్తుంది. నయమాను కథ తెలియని క్రైస్తవుడే ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ నయమాను విషయాన్ని కొత్త నిబంధనలో చెప్తాడు. చదవండి లూకా సువార్త. కొత్త నిబంధనలకు నయమాను ఉన్నాడు. చదవండి లూకా సువార్త 4వ అధ్యాయం. అందరు చదవండి 4వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం స్టార్ట్. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమున ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులున్నను సిరియా దేశస్థుని నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను ఇతను నిశ్చయంగా చెప్పొచ్చున్నాను. ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు? నయమాను వస్తున్నాడు, ఎలీషా వస్తున్నాడు, సిరియా దేశం వచ్చింది, కుష్ఠరోగం కథ వచ్చింది. ఈ విషయాన్ని ఎవరెవరితో చెప్తున్నారు? యేసు ప్రభువు ఆ తరం వారితో. అంటే ఇప్పుడు నయమాను కథ కల్పితమా నిజంగా జరిగిందా? చెప్పండి రా. నిజంగా రియల్ స్టోరీ ఒట్టి ట్రాషా? ఉత్తుత్తిగా చెప్పాడు యేసు ప్రభు.
రియల్ స్టోరీ కాబట్టి ఆ మాటల్లో జీవం ఉంది. ఈ అద్భుతమైన కథ ప్రపంచానికి పరిచయం కావడానికి కారణం ఎవరంటే ఆ చిన్నది. ఎవరు ఆ చిన్నదంటే ఎంత ఉండొచ్చు? బహుశా నన్ను అడిగితే 11 ఏళ్ళ అమ్మాయి. ఎన్నేళ్ళు? 11 ఏళ్ళ అమ్మాయి. ఎవరంటే చెయ్యెత్తండి. 11 years. దా షారోన్ ఇక్కడ త్వరగా, ఇంత లేట్ వస్తావు బా, పరిగెత్తి ఇంత త్వరగా. వెరీ గుడ్. నిలబడుకో. ఇంత పిల్ల అటు తిరుగు, చేలు కట్టుకో. ఇంత పిల్ల, ఎంత పిల్ల చెప్పండి రా. ఇంత ఎంత పొడుగుంది? 5 feet ఉంది, 6 feet ఉంది పిల్ల. పొట్టి పిల్ల, ఇంత ఉంది, గింత ఉంది పిల్ల. ఇంత పిల్లను ఈ నయమాన్ అనేటోడు యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చి, ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చి పోతా ఇంట్లో వాళ్ళ భార్య చెప్పింది, నేను బట్టలు ఉతుక్కోలేకపోతా అన్న, నేను ఉళ్ళు ఉడవలేకున్నా, ఒక పిల్లని తీసుకురారాదని. ఆడ దొరుకుతారే అంటూ వచ్చాడు. సిరియా దేశం ఈ ఇజ్రాయెల్ దేశం యుద్ధానికి వచ్చినప్పుడు అందరిని తీసుకొని వస్తూ ఈ పిల్లని ఎత్తుకొని వచ్చిండు గుర్రం మీద. ఎక్కడికి? చెరబట్టిన వారిలో ఈ పిల్ల ఒకతుంది. ఈ పిల్లని అందరూ ఒకరికొకరు పంచుకుంటూ పోతా అంటే ఈ పిల్ల ఒక్కటి భయపడుకుంటూ, బాబు అమ్మ అందరు చెప్పండి, ఈ పిల్లకు పలకడే. అమ్మ దూరమైంది, నాన్న దూరమైనాడు, అక్క చెల్లెలు దూరమైనారు, అవ్వ తాతలు దూరమైనారు, తమ్ముళ్ళు అన్నలు దూరమయ్యారు, చదువు దూరమైంది, దేశం దూరమైంది, మందిరం దూరమైంది, అన్నీ పోయినాయి ఈ పిల్లకు. అంతే కదండి. చెరపోయింది. ఎక్కడ పోయింది? క్యాప్చర్డ్. చెరకపోయి చెరలో ఉంది. అయిపోయింది పొమ్మ సీన్, పొక్కు చెప్పు. ఇప్పుడు ఈ చెరలో ఉంది. ఈ పిల్లకు ఆ నయమాను భార్య బట్టలు వేసేది. ఉతుకవే ఉతుకు. అప్పుడు కాదు రిన్ను సబ్బు ఉంది, తలతలలాడే రిన్ను ఉందా, ఏరియల్ ఆలా ఉందా, లేకుంటే ఇంకేదన్నా ఉందా అండి? వాషింగ్ మిషన్ ఉందా? ఎవరు ఉతకల్లా చెప్పమ్మా? తలతలలాడే రిన్ను ఉంది. అప్పుడు ఎట్లా ఉతికిందో మనకు సౌడు నీళ్ళలో ఉతుకుతాను. ఏ నీళ్ళలో? ఆ కాలం సౌడు ఉండేదంట. ఆ సౌడులో నానబెట్టి సౌడులో ఉతికేవాళ్ళంట బట్టలు ఉడకబెట్టి. ఉతుకుతూ ఉంటే జాగ్రత్తనండి, ఉతుకుతూ ఉంటే గబ్బు వాసన వస్తాడు. కంపు అంత మనకి ఎప్పుడు అనుకోరా? గబ్బు వాసన వస్తే ఏమంటారా? ఇట్లా ముక్క ఏంది ఇంత వాసన వస్తానే? వచ్చింది ఆ చిన్న పిల్ల. అమ్మా అమ్మా అనేది. చెప్పవే అనేది. నేను బిజీగా ఉన్నా, చెప్పవే. అమ్మా బట్టలు వాసన వస్తానమ్మా, గబ్బు కొడతానే అమ్మా. అప్పుడు అమ్మగారు చెప్పారు, నీకు తెలియదా అనింది. ఏంది అమ్మగారు అంటే, సార్కి కుష్ఠరోగం ఉంది. ఏం రోగం ఉంది చెప్పండి రా? ఏం రోగం ఉంది? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగా? అవునమ్మా. అవునే అంటే ఆ పిల్ల పేరు కూడా లేదు బైబిల్లో. అవునంటే, అయ్యో ఎట్లా బాధపడతారమ్మా, నీకేం ఎవరికి చెప్పుకునేది నా బాధ? ఎవరికి చెప్పుకునే కుదరదు. చెప్పాను, మా ఆయన ఊర్లోంచి ఎల్లగొడతారు. ఎట్లా మరి అంటే, అదే బాధపడుతున్నాను అంటే, నేను ఒక విషయం చెప్తా, వింటావమ్మా అని. చెప్పవేను. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? మా దేశంలో ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి కనుక అయ్యగారు పోయిందంటే ఖచ్చితంగా రోగం పోతుందమ్మా. ఇప్పుడు మనకు రోగం ఉన్నవానికి ఏంటంటే, ఎవరన్నా బాగా అవుతుందంటే చెప్పండి అమ్మా, ఆశ. ఆడ మందు ఇస్తారంట, ఆ మందు తింటే పిల్లలు పుడతారంటే అందరు పరిగెత్తిపోతారు. ఆడికి పోతే మోకాలు నొప్పులు పోతారంటే ముందు మనకు మందిరం లారీకి ఉన్నారు మోకాలు నొప్పులు. సువార్తమ్మ అంతే కదా, సమాధానం. అందరు మోకాలు నొప్పులు, అందరు మోకాళ్ళు పట్టుకొని లారీలకు పోతారు. ఆడ మోకాలు నొప్పులు మందు ఇస్తారంట. అట్లా వెంటనే మందు పనిచేస్తుంది. చెప్పండి, మెడిసిన్ పనిచేస్తుంది. అప్పుడు ఆమె వచ్చింది, ఏమన్నది? ఏమే చెప్పను. ఏం లేదు, ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తనంట. ప్రవక్త ఉంటే ఆయనంట అద్భుతం చేస్తాడంట. ఏం చేస్తాడంట? ఆయన దగ్గర పోయినామంటే నీ కుష్ఠరోగం పోతుందంట. ఆయన భార్య, కొందరు భర్తలు భార్య మాట జవదాటరు. అంతే కదన్నా? చెప్పండి అయ్యా, మీరు భార్య మాట జవదాటన వాళ్ళు చేయొద్దు. శాంతిరాజ్ అనుకుంటా. భార్య గీత గీసిందంటే గీత ఒక ఇంచు కూడా దాటడు అనుకుంటా. కొందరు నమ్మకమైన భర్తలు ఉన్నారు. భార్యను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భర్తలు ఉంటారు. అట్లా కొందరు మంచి భర్త, భార్య చెప్తానే వినేటోడు. భార్య చెప్పింది వెంటనే, రాజు కదా, రథం మీద వేసుకొని బంగారము, బట్టలు, వస్తువులు, ఆ దేశంలో దొరికే విలువైన వస్తువులు అన్నీ వేసుకొని స్పాట్ బయలుదేరినాడు. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు, షోమ్రోనుకు వచ్చాడు. అక్కడ వెళ్ళి అడిగాడు, అయ్యా ఇక్కడ ఎవరో ప్రవక్త ఉన్నాడంట. అంటే ఉన్నాడండి. ఆయన ఇల్లు ఎక్కడ అంటే, ఒక మాట చెప్పనా, ఆ పిల్లకు ఎలీషా పేరు తెలీదు, వాళ్ళ
ఈ నయమానికి తెలియదు, నయమాన్ భార్యకు కూడా ఒకటి తెలుసు, ప్రవక్త అంట. చూడండి, పేరు కూడా తెలియదు ఆయనకి. చెప్పండి, ఈ డజంట్ నో నేమ్ ఆల్సో. వచ్చాడు, అడిగాడు, ప్రవక్త ప్రవక్త అడుగుంటే చక్కగా వచ్చాడు. ఆ ప్రవక్త లోపల ఉన్నాడు. అయ్యా ఒకడు వచ్చాడు, మా పనుని పిలిచి, ఏ బాబు చెప్పా, నేను వచ్చానని చెప్పాయా? సార్ చెప్తా సార్. వాడు లోపల తెలిసి దగ్గరికి వచ్చి, అయ్యా సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడు, బయట ఉన్నాడయ్యా అంటే, ఎందుకు వచ్చాడంటే అన్నాడు. అడిగి లోపల నుంచి ప్రవక్త, ఆయన కుష్ఠరోగం ఉందంట, ఆ కుష్ఠరోగం ఎవరో చెప్పారంట, నువ్వు చేయి పెడితే చెప్పండి, నువ్వు చేయి పెడితే బాగా అయిపోతే వెయిట్ చేస్తాడంటే, ఈయన వానికే చెప్పాడు, పోయి అక్కడ యోర్దాన్ నది ఉంది, దాంట్లో 7 సార్లు మునగమని పోనాడు. వీడొచ్చి, అయ్యా చెప్పు, యోర్దాన్ నది పోతుంది కదయ్యా, దాంట్లో 7 సార్లు మునగమన్నాడు. మా ఊర్లో గంగా నది ఉంది, కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి, మీ మురికి నీళ్ళ నది ఏ నది? ఆ దినాలు యోర్దాన్ నది అంటే అంట, అది ఎన్నికలేని నది అంట. పర్పరు ఫరాతు చాలా దివ్యమైన నదులు అంట. పర్పరు ఫరాతు చాలా మంచి స్వీట్ వాటర్, క్లీన్ వాటర్. అంత మంచి నదులు పెట్టుకొని ఈ మురికి నీళ్ళ, మూసీ నది నీళ్ళలో మునగమంటావేందయ్యా అని కోపం వచ్చేసి, ఆ ప్రవక్తకి ఎంత గర్వము, నేను ఇంత దూరం నుంచి వస్తే లోపల నుంచి బయటికి మనిషి రాడా? ఇంకా మన భాషలో చెప్పదు, వాడెంత అనుకున్నాడు, రథం వెనక్కి తిప్పి సప్పని పోతానే ఉన్నాడు ఎక్కడికి, సిరియాకు. అప్పుడు రథం తోలేటాడు, అయ్యా ఒక మాట చెప్పు. ఆయన ఏమన్నా గుడి కట్టమన్నాడా, గోపురం కట్టమన్నాడా? ఆ నదిలో మునగమన్నాడు కదా, మునిగితే పోలేడు. అట్లా కాదురా, బయటికి వచ్చి చెప్పొచ్చు కదా. ఏదో మనకి ఎందుకు పని అవసరం ఎవరిది? మంది. మనం పోయి మునిగితే పోలే. అవునరా, ఇదేదో లాజిక్ బాగానే ఉంది, పద. ఈసారి చక్కగా యోర్దాన్ దిక్కు తిప్పాడు. గుర్రం ఇట్లా పోయేది, చల్లండు ఇట్లా తిరిగింది గుర్రం. చక్కగా తిరిగి నది దగ్గరికి వచ్చారు. ఒకసారి మునిగినాడు, ఏం కాలే. 2 సార్లు మునిగాడు, ఏం కాలే. 3, 4, 5, 6 సార్లు మునిగాడు. చెప్పండి, ఏం కాలే. 6 సార్లు మునగలేంది 7 ఏమవుతుంది అనుకొని 7వసారి నిజంగా మునిగినాడు. మునుగుతానే పసిపిల్లవాని దేహము వచ్చేసి మొత్తం హీల్ అయిపోయాడు. అద్భుతం. తర్వాత ఇంటికి వచ్చాడంట. వస్తూనే ఆ పిల్లను ఇట్లా ఎత్తుకొని భుజం మీద కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని ఆ దినము నుండి తను స్వతంత్రురాలిగా చేశాడు, రాజకుమారిలాగా చూసుకున్నాడు. ఏమేం చేశాడో మనకు తెలియదు. దీనికి కారణం ఏంటంటే, ఆ చిన్నది ఆ 11 ఏళ్ళ వయసులో ఎలీషా ప్రవక్త కథలన్నీ చెప్పండి విన్నది, చూసింది కూడా లేదు. ఆయన పేరు కూడా చక్కగా తెలియదు. ఏలియా ప్రవక్త గురించి వినింది, ఎలీషా ప్రవక్త గురించి వినింది, ఆ ఎలుగుబంటి వచ్చి 40 మంది పిల్లలు చీల్చిన కథ వినింది, ఏలియా దుప్పటి కథ వినింది, ఏలియా చెప్తే కొలంలోకి నీళ్ళని వచ్చింది వినింది. అన్నీ వినుకుంటూ వచ్చింది పిల్ల. విన్నది గనక చెప్పింది. చెప్పండి, ఏం చేసింది? విన్నది గనక అందరు చెప్పండి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమే ఈరోజు ఆ అమ్మాయి బైబిల్లోకి వచ్చింది. ఈరోజు ప్రపంచమంతా అమ్మాయి చాటి చెప్తా ఉంది, యెహోవాయే దేవుడు అని చాటి చెప్తాను. ఈరోజు నిజంగా VBS అంటేనే ఆ పిల్ల గురించి చెప్పకుండా VBSఏ ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా మీ చిన్నలే ఆ పొట్టిది షారోనే కదా, ఇంతేంతుందా పొట్టికి ఇంతేంది అనుకున్నారు. ఆ పిల్ల ద్వారా దేవుడు ఏ నయమాన్ని రక్షించుకుంటాడో మనకు తెలియదు. ఇంతే పొట్టిది ఇంతే అవుతుంది. ఆ 11 ఏళ్ళ పొట్టిది ఇంతే అవుతుంది. ఆ పొట్టమ్మ ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి మనకు. విశ్వాసం, వినుట వలన విశ్వాసం. కాబట్టి మన పిల్లలు VBSకి వచ్చి వినండి రా, సరిగ్గా కూర్చోండి రా, ఈ జాబే చక్కగా కూర్చోడు, మంచి కూర్చోవాలి. ఓపిక అయిపోయిందా? ముగించమంటావా? 5 నిమిషాల్లో ముగిస్తా. కాబట్టి వీళ్ళు పాప పొద్దున్న నుంచి కూర్చొని వాళ్ళు అలసిపోయారు. ఏం చేయాలి? నేను అలసిపోయాను, వాళ్ళు అలసిపోయారు. విషయం ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఈ చిన్నది తర్వాత ఎవరంటే బాలుడైన యేసు. చెప్పండి, యేసు. బాలుడైన యేసు. అక్కడ 2 మాటలు చాలా నచ్చినాయి. అందరు చెప్పండి. బాలుడైన యేసు తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఒకటే మాట రాయబడింది. మీలో నిజంగా చిన్నపిల్లలు చెయ్యి ఎత్తండి. బాయ్స్ ఎత్తండి, చెయ్యి ఎత్తురా. వాడు ఎడం చెయ్యి ఎత్తాడు. ఎట్లా చేయాలబ్బా? కుడి చెయ్యి ఎత్తండి రా. నిజంగా మీరు దించండి.
అమ్మ మాట నాన్న మాట నేను ఎదురు చెప్పనట్టు చెయ్యొద్దండి. నేను మా నాయన మాట వింటా, మా అమ్మ మాట వింటా. విన్నరా ఒక్కరు విన్నట్టుగా? అయ్యో బాబు, నేను మీ అబ్రాహ్మ నాకు రిజైన్ చేయించాలబ్బా, ఒక్కడు చెయ్యొద్దట్లా. ఇదేదో మోసంలాగే ఉందిరా. ఇప్పటికన్నా చెప్పండి రా, మీ నాయన మాట ఎదురు చెప్పను, అమ్మ మాట ఎదురు చెప్పను చెయ్యొద్దండి. వీళ్ళు ముఖాలు చూసుకుంటారు, వాడు ఎత్తాడు వీడు ఎత్తాడని. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి పోదాం. అమ్మాయిలు, మా అమ్మ మాట నేను ఎదురు చెప్పను, నాన్న మాట ఎదురు చెప్పను చెయ్యొద్దండి. ఈ గ్లోరీ చెప్పదు అనుకుంటా. వీళ్ళు కూడా ఎత్తట్లే. సుధాకర్ అన్న నీ కూతురు కూడా ఎత్తలే, గిద్దేవర్ అన్న నీ కూతురు ఎత్తలే. ఇట్లా ఉంటుంది కథ. యేసు ఏం చేశాడంట? లోబడి ఉండెను. లోబడడం అంటే ఒకసారి సండే క్లాస్ లెసన్ విన్నాను. లోబడడం అంటే ఇట్లా వంపుతున్నారు. ఎట్లా ఉంటారు? ఇట్లా వంపుతున్నారు. అది యాక్షన్ సాంగ్లో. తల్లి చిన్న తండ్రికి ఓహో మొహో పడదామా? ఎవరి చిన్నది అందలమెక్కి ఉన్నది, అటు ఇటు చూడక అశ్వరోషు కోటలోకి వెలుచున్నది, అటు ఇటు చూడక అశ్వరోషు కోటలోకి వెలుచున్నది. దీన మన మరి మళ్ళా పాడండి. ఈ చిన్నది క్వీన్ అయింది. ఏమైంది? క్వీన్ అనే కారణం ఎవరు? లోబడే స్వభావం. ఏం చెప్పండి, పలకండి. ఏం స్వభావము? లోబడి. ఈ రోజు నుంచి లోబడితే ఆ 2 ప్లస్ పాయింట్ ఉన్నాయి. చెప్పండి. జ్ఞానమందును వయస్సునందును ఎదుగుతామంట. తెలివి బుద్ధి అనేది భూ సంబంధమైనవి, జ్ఞానం అనేది పరలోక సంబంధమైనది. కొందరు తెలివి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ఇప్పుడు చదువు డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్, పీజీ గైనకాలజిస్టు, లేకుంటే నెఫ్రాలజిస్ట్, ఇది తెలివి. ఏంది? తెలివి. వాడికి అన్ని తెలివి. ఈరోజు చూసారా, ఒక కంపెనీ CEO అంటాం. ఎవరామె? CEO ఏం చేసింది? కొడుకును చంపేసి సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళి ఏట్లో పడేసింది. 3 ఏళ్ళ కొడుకు ఏం చేస్తాడండి పాపం? తన కడుపులో పుట్టిన కొడుకుని చంపేసి సూట్ కేసులో పెట్టి తాళం వేసి సూట్ కేసు తీసుకెళ్ళి పారేసింది. ఆమె CEO. ఎంత కష్టపడితే CEO పోస్ట్కి వెళ్తుంది? అంత పోస్ట్కి వెళ్ళిందంటే తెలివి ఉంది, బుద్ధి ఉంది, ఆమెకు జ్ఞానం లేదు. తెలివి ఉంది. తెలివి మీకు విలువ ఇవ్వదు, మీ చదువు మీకు విలువ ఇవ్వదు, మీ యొక్క బుద్ధి మీకు విలువ ఇవ్వదు. వినండి పిల్లలు, మీకే మీ బీటెక్లు, ఎంటెక్లు, సాఫ్టెక్లు, ఈటెక్లు ఏవి మీకు విలువను తీసుకురావు. మిమ్మల్ని బాగు చేసేది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంది? యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. నీ చదువు, నీ తెలివి, నీ బొబ్బడాలు, నీ గారెలు, నీ అప్పడాలు ఏవి నీకు నీ జీవితానికి సెటిల్మెంట్ ఇయ్యవు. జ్ఞానము చేత ఇల్లు కట్టబడం. ఈ జ్ఞానమే నీకు. ఆ జ్ఞానం కావాలంటే ఏముండాలా? చెప్పండి, అందరు చెప్పండి. జ్ఞానము కావాలంటే, ఆన్లైన్లో వింటారు, జ్ఞానం కావాలంటే చెప్పండి. జ్ఞానం కావాలంటే మళ్ళీ చెప్పండి. తెలివి మీకు పరలోక మీద, బుద్ధి మీకు పరలోక మీద, జ్ఞానం ఏమిస్తుంది? పరలోకం. కొందరు తెలివి మస్తు ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ఈరోజు మీకు జ్ఞానం కావాలంటే ఎక్కడ దొరుకుతుందంటే లోబడితే దొరుకుతుంది. ఈ లోబడి గురించి ఇప్పుడు చెప్పలేం కానీ 7 అంతల లోబడి ఉంది. ఎన్నంతల? ఇప్పుడు టైం లేదు నాకు, అది పెద్ద మంచి పాఠం ఇది. 7 అంతల లోబడి వీళ్ళప్పుడు సార్ చెప్తాను. తర్వాత బాలుడైన యేసు అయిపోయి చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు.
యేసుప్రభుకి ఇచ్చాడు. వాడు బైబిల్లో విచిత్రం ఏంటంటే 4 సువార్తల్లో ఉన్నాడు. ఎన్ని సువార్తలు? 4 సువార్తల్లో ఉన్న ఒకే ఒక చిన్నవాడు ఎవరంటే ఈ పిల్లవాడే. తర్వాత మనకు నేర్చుకో చిన్నది ఎవరు? రోదే అనే చిన్న. ఎక్కడుంది అమ్మాయి? ఆ అమ్మాయి ఎక్కడుంది చెప్పండి? ఆల్ నైట్ ప్రేయర్లో ఉంది. ఏ ప్రేయర్లో? పలకండి. ఈ రోదే అనే చిన్నది ఎక్కడుంది? రోదే మీద ఒక పాట ఉంది కదా, వచ్చా పాట? చాలా సంతోషం. నాకు రాదు ఈ పాట, కొద్దిగా వచ్చి అంతే. రోదే అని చిన్నది. మీరు నేర్చుకోండి ఆ పాట. కాబట్టి ఆన్లైన్ పేరుకి ఎంతమంది వస్తారా? ఈరోజు నుంచి మారు మనసు పొందండి రా. అభిషేక్ చెయ్యొత్తురా, పూర్తిగా ఎత్తండి. ఆన్లైన్ ఏం బంటి వస్తావా? నిజంగా వస్తావా? రోదే చిన్నది ఎందుకు బైబిల్లోకి వచ్చిందంటే ఛేదించండి. ఆ అమ్మాయి ఎక్కడికి వచ్చింది? ఏం గ్లోరీ వస్తావా ఆన్లైన్ పేరుకి? వస్తావా? ఏం షారోన్ వస్తావా ఆన్లైన్ పేరుకి? మీ నాన్న తీసిపోడు. అప్పుడు ఎట్లా? అమ్మ నాన్న వద్దంటే డాడీ మనం ఆన్లైన్ పేరు పోదాం డాడీ, నెలకు ఒకసారి కదా డాడీ ఆన్లైన్ పేరు పోదాం డాడీ అని బతిమిలాడుకొని డాడీ మమ్మీని తీసుకురావాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఈ 7 అంతల పిల్లల గురించి మనం నేర్చుకున్నాము. అట్లా మనం ముందుము గాక. ప్రార్థన.